సొంత కోడల్లాగానే చూసుకున్నా కదనే అక్క. ఈ ఇంట్లో ఒక ఇంట్లో ఉంటున్నా కానీ నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుండే అక్క. నా కూడా మంచిగా ఉంటే నేనెందుకు ఈ మాటలన్నీ పడుతుంటేనే అక్క. అసలు గొడవ ఏంటో చెప్పు, నువ్వేమన్నావు అదేమన్నది? నేను నాటేయనికి మనసులో తీసుకుపోయి నాటేసి వచ్చి గిట్ల కూర్చున్నాను అక్క. వచ్చి పోరగాడు అన్నం అడిగిండు. జరా అన్నం వేసుకురా సుధా అన్న. అన్నం వేసుకొచ్చిండు. వేసుకొచ్చిన తర్వాత వాడు ఆ పప్పు తిన అన్నాడు. ఏం కూర వండినావు సుధా అన్న. అంటే టమాటాలు 4 ఉండట్టయ్యా, 4 టమాటాలతోని టమాటా పప్పు. నేను ఒక్క మాట కూడా అనలేనే అక్క. నన్ను అన్నదాని మాటలని నన్ను అనవసరంగా తిట్టిందే అక్క. నేను ఎక్కడ పోలనే అక్క. నువ్వెంత దానివే అంటుందే అక్క. అలానే సొంత కోడల్లాగా నేను చూసినా ఎప్పుడన్నా అక్క. నా సొంత కోడల్లాగానే చూసుకున్నా కదనే అక్క. ఈ ఇంట్లో ఒక ఇంట్లో ఉంటున్నా కానీ నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుందే అక్క. నా కూడా మంచిగా ఉంటే నేనెందుకు ఈ మాటలన్నీ పడుతుంటేనే అక్క. అసలు గొడవ ఏంటో చెప్పు, నువ్వేమన్నావు అదేమన్నది? నేను నాటేయనికి మనసులో తీసుకుపోయి నాటేసి వచ్చి గిట్ల కూర్చున్నాను అక్క. వచ్చి పోరగాడు అన్నం అడిగిండు. జరా అన్నం వేసుకురా సుధా అన్న. అన్నం వేసుకొచ్చిండు. వేసుకొచ్చిన తర్వాత వాడు ఆ పప్పు తిన అన్నాడు. ఏం కూర వండినావు సుధా అన్న. అంటే టమాటాలు 4 ఉండట్టయ్యా, 4 టమాటాలతోని టమాటా పప్పు. నేను ఒక్క మాట కూడా అనలేనే అక్క. నన్ను అన్నదాని మాటలని నన్ను అనవసరంగా తిట్టిందే అక్క. నేను ఎక్కడ పోలనే అక్క. నువ్వెంత దానివే అంటుందే అక్క. అలానే సొంత కోడల్లాగా నేను చూసినా ఎప్పుడన్నా అక్క. నా సొంత కోడల్లాగానే చూసుకున్నా కదనే అక్క. ఈ ఇంట్లో ఒక ఇంట్లో ఉంటున్నా కానీ నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుందే అక్క. నా కూడా మంచిగా ఉంటే నేనెందుకు ఈ మాటలన్నీ పడుతుంటేనే అక్క. అసలు గొడవ ఏంటో చెప్పు, నువ్వేమన్నావు అదేమన్నది? నేను నాటేయనికి మనసులో తీసుకుపోయి నాటేసి వచ్చి గిట్ల కూర్చున్నాను అక్క. వచ్చి పోరగాడు అన్నం అడిగిండు. జరా అన్నం వేసుకురా సుధా అన్న. అన్నం వేసుకొచ్చిండు. వేసుకొచ్చిన తర్వాత వాడు ఆ పప్పు తిన అన్నాడు. ఏం కూర వండినావు సుధా అన్న. అంటే టమాటాలు 4 ఉండట్టయ్యా, 4 టమాటాలతోని టమాటా పప్పు.